మన ఇంటి బుజ్జి కన పైన అయితే నిమజ్జనం చేయడానికి బయలుదేరేశాను. నాకు ఎందుకో తెలియదు కానీ దేవుడిని తీస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. దేవుడు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారనే ఒక ఫీల్ వచ్చింది. ఇంకా తర్వాత అనిపించింది దేవుడు ఆ ఒక్క విగ్రహంలో మాత్రమే ఉండరు కదా, మనం తలుచుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా మన పక్కనే ఉంటారు, మనం ఏది అడిగినా మన కోసం చేస్తారా అనే ఒక ధైర్యం అయితే నాకు వచ్చింది. ఇంకా నేను మధ్య మధ్యలో గణపయ్యని చూసుకుంటూనే ఉండేదాన్ని. ఇంకా హుస్సేన్ సాగర్కి అయితే వచ్చేసాము. సో ఇంకా కిందకి దిగడానికి అయితే చాలా ఆలోచించాను. అంటే అక్కడ అందరు ఎందుకమ్మా అంత భయపడుతున్నావు అన్నారు. కానీ అక్కడ నాకు భయం వేసేది వాటర్ గురించి కాదు, అందులోంచి వచ్చే వాసన గురించి. కింద అయితే ఒక అతను ఉన్నారు, ఇంకా ఆయన వాటర్లోనే ఉండి అందరికీ చెప్తున్నారు దగ్గరుండి. ఇంకా నా నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఏదో ఒకలా భయపడుతూ బాగానే చేసేసాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అక్కడ నుంచి ఖైరతాబాద్కి అయితే బయలుదేరిపోయాము. అక్కడ అంతా బాగుంది కానీ కామెడీ ఏంటంటే నేను చెప్పులు అక్కడ బైక్ దగ్గర వదిలేసాను, మెట్రో స్టేషన్ దగ్గర. లోపలికి చాలా దూరం నడుచుకుంటే వెళ్ళాను చెప్పులు లేకుండా. ఇంకేముందిలే గణపతి అలా నడిపించారేమో అనుకున్నాను అంతే. ఇంకా అంతా బాగుంది కానీ దర్శనం అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అయితే అసలు సరిగ్గా ఇవ్వలేదు వాళ్ళు. ఎగ్జిట్ లేకపోవడం వల్ల రౌండ్ తిరగాల్సి వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ మెట్రో స్టేషన్కి ఒక 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకో చాలా ఆకలేసింది. అక్కడైతే ఒక పానీపూరి బండి కనిపించింది. సరే తిన్నాం కదా అని వెళ్తే చూడండి ఎంతమంది జనం ఉన్నారో. పానీపూరి కోసం మాత్రమే ఉన్నారు అక్కడ అంతమంది. నేనే షాక్ అయ్యాను, అసలు ఖాళీ లేదు పానీపూరి దగ్గర. ఇంక చివరిగా అయితే ఏదో ఒకలాగా పానీపూరి తినేసి బయటకు వచ్చాను. చూడండి ఎంతమంది ఉన్నారో జనం, మామూలుగా లేరు అసలు.